కంగ్రాట్స్! కొడుకు పుట్టాడటగా? అదృష్టవంతుడివి. అదేమిటి, కూతురు మహాలక్ష్మి అంటారుగా? నువ్వెన్నైనా చెప్పు, కొడుకు కొడుకే. పున్నామ నరకం నుంచి తప్పించేవాడు. ఇది లోకరీతి. కొడుకు కొడుకు, ఎంత ఆనందం! అభినందనలతో తడిసిపోయేవేళ ఆ సమయం. అయితే నేడు జరుగుతున్న పరిణామాలు వేరు. చెల్లై డెలివరీ అయిందటగా? అవునరా. ప్లస్సా మైనస్సా? అంటే అంటే తెలియదా? ప్లస్ అంటే బాబు, మైనస్ అంటే పాప. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పేదేమిట్రా? ఇది మొదట్నుంచి వస్తున్న సామెతేగా. కాంతారావులో నిర్వేదం. అదేమిటో ఫేస్ అలా పెట్టావు? ఆశ్చర్యపు చూపొకటి విసిరాడు విశ్వనాథం. 20 సంవత్సరాల అనంతరం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కామాక్షి దిగులుగా ఉంది. విశ్వనాథన్ నీరసంగా ఉన్నాడు. కారణం, వారి ఏకైక కుమారుడు హరీష్ ఆ రోజే అమెరికాకు వెళ్తున్నాడు. వారితో పాటే కాంతారావు కూడా వచ్చాడు సెండాఫ్ ఇవ్వడానికి. ఇక వీడియో కాల్లోనే తమ కొడుకును చూసుకునేది, పలకరించుకునేది. హరీష్ అమెరికాకు వెళ్లాక కొద్ది రోజులు బోరుగా ఫీల్ అయ్యారు కామాక్షి, విశ్వనాథన్లు. 20 ఏళ్ల క్రితమే యువత అమెరికాకు వలస ప్రారంభించింది. ఇదొక క్రేజ్గా రూపుదిద్దుకుంది ఇప్పుడు. కొడుకు పుట్టినప్పుడే ఊహించాడు విశ్వనాథం. వీడు పెరిగాక తమకు తోడుగా ఉంటాడా అనుకున్నాడు. కొద్దికాలం క్రితం మిత్రుడు కాంతారావు కూతురి వివాహం గుర్తుకొచ్చింది. అతను కూతుర్ని అత్తవారింటికి పంపేటప్పుడు పెట్టిన కంటతడి గుర్తుకొచ్చింది. ఎన్నో అమెరికా సంబంధాలొచ్చాయి. అవి ఎలా ఉంటాయో అని కాంతారావు ఆ సంబంధాల వైపు మొగ్గు చూపలేదు. కాంతారావు అదృష్టమేంటంటే ఆయన ఏకైక కుమార్తె కూడా తను అమెరికాలో ఉన్న అబ్బాయిని ససేమిరా చేసుకోనని తెగేసి చెప్పింది. ఇప్పుడు కాంతారావును చూస్తూ ఉంటే విశ్వనాథంకు కొద్దిగా అసూయ కలుగుతోంది. పెద్దవారైన తన తల్లిదండ్రుల్ని ఇక్కడే ఉండి చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందని, అత్తవారింటికి వెళ్లినా ఇక్కడే ఉంటే తరచుగా వారిని పరామర్శలు చేసే అవకాశం ఉంటుందని ఆ అమ్మాయి చెబితే విని ఆశ్చర్యపోయాడు విశ్వనాథం. ఆడపిల్లలు ఈ విధంగా ఆలోచించడం ఈ రోజుల్లో సర్వసామాన్యమైపోయింది. అందుకే ఎవరికైనా కొడుకు పుడితే మనసారా అభినందించలేకపోతున్నాడు విశ్వనాథం. హరీష్ అమెరికాలోనే సెటిల్ అయ్యాడు. అనుకోకుండా ఒకరోజు వీడియో కాల్లోనే బాంబు పేల్చాడు. తాను అమెరికాలోనే ఒక అమెరికా అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు, ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు. ఇది విశ్వనాథం, కామాక్షిలకు ఊహించని ఆశనిపాతమే. ఆ అమ్మాయి తమ కాబోయే కోడలు ఫోటోను వాట్సాప్లో పంపాడు. ఆ అమ్మాయి తమ కులం కాదు, తమ మతమూ కాదు. వారు కన్న కలలు వేరు. ఇక్కడ వీరు కొన్ని సంబంధాలు హరీష్ కోసం చూసి ఉంచారు. మీరు నాకు సంబంధాలు చూడవలసిన అవసరం లేదు, నేనక్కడ మీ మధ్య వివాహం చేసుకోను అని మొహం మీద కొట్టినట్టు ప్రవర్తించాడు హరీష్. పున్నామ నరకం అనే మాట అటుంచి బ్రతికి ఉండగానే నరకం చూపించేవాడే కొడుకు అని చాటి చెప్పాడు హరీష్. అయితే వివాహానికి ఆహ్వానిస్తూ టికెట్స్ బుక్ చేశాడు హరీష్ తల్లిదండ్రులకు. ఎంతైనా కన్న కొడుకు, ఆపేక్ష చంపుకోలేకపోయారు. అమెరికాకొచ్చిన తల్లిదండ్రుల్ని ఆప్యాయంగానే రిసీవ్ చేసుకున్నాడు హరీష్. అయితే వారిలో ఏదో భరించలేని అసహనం. ఆ రోజే హరీష్ వివాహం. విశ్వనాథం, కామాక్షిలను కారులో ఎక్కించుకున్నాడు హరీష్. ఎన్నెన్ని కలలు కన్నారు తాము. ఒక్కగానొక్క కొడుకు. ఒక నెల రోజులు సెలవు పెట్టి ఇండియాకొస్తే బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా హరీష్ పెళ్లి చేయాలని, ఆ వేడుకను చూసి తాము మురిసిపోవాలని. ఈలోపు తల్లిదండ్రుల్ని ఒక చర్చి ముందు దింపాడు హరీష్. ఇక ఆవేశం పట్టలేకపోయాడు విశ్వనాథం. హరి, ఏమిటి పని? చివరకు ఇలా దిగజారిపోయావా? నిన్ను ఎలా పెంచాం? మేం రాకుండా ఉన్నా బావుండేది. ఒక్కగానొక్క కొడుకువి. ఆ పరిస్థితిలో భర్తను చూసి కంపించిపోయింది కామాక్షి. ఏమైంది డాడీ? ఇంకా పాత రోజులు చాదస్తాం. ఇది అమెరికా. ఇక్కడ అటువంటి పట్టింపులుండవు. మేం హ్యాపీగా ఉండాలని కోరుకోవాలిగాని. హరీష్ ఏమాత్రం తొనకలేదు. సూటిగా జవాబు చెప్తున్న కొడుకుని చూసి, నీ ఎదుగుదలను చూసి మురిసిపోవాలనుకున్న మాకు బాగానే ప్రాయశ్చితం చేశావు. ఇక మేము ఈ ఘోరాన్ని చూడలేం. మమ్మల్ని ఇక ఇండియాకు పంపు. విశ్వనాథం కోపం తగ్గలేదు. ఊరుకోండి, మన అభిప్రాయాల్ని పిల్లలు పాటించే రోజులు కావివి. వాడిష్టానికి వాడిని వదిలేయండి. అదే మనకు గౌరవం. మనం సాధ్యమైనంత తొందరలో తిరిగి వెళ్దాం. ఓపిక పట్టండి. వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునివ్వండి. కామాక్షికి బాధగానే ఉంది. అయితే కూల్గా సంధాయించసాగింది భర్తను. అమ్మాయి ఫక్త్ అమెరికా స్టైల్లో ఉంది. ఆమె కుటుంబానికి తమకు బంధుత్వం కలిసే ముచ్చటే లేదు. వారి ఆచార వ్యవహారాలు చాలా భిన్నంగా ఉన్నాయి. తమ భాష వారికి, వారి భాష తమకు అవగతం కాదు. ఇప్పుడు తాము తిరిగి వెళ్లాక ఆయన వారి ముందు ఎలా తల ఎత్తుకోవాలి? ఇదే విశ్వనాథంలో చెలరేగుతున్న అంతర్మదనం. కోడలు తమతో, తాము కోడలుతో అంత సఖ్యతగా ఉండలేకపోయారు. ఒక వారం రోజుల్లోనే తిరుగు ప్రయాణం అయ్యారు. కాంతారావు, ఒకసారి వస్తావురా? ఫోన్ చేశాడు విశ్వనాథం. ఏమిటో అడగటం, మీరే రాకూడదు? అమ్మాయి కూడా ఉంది, చూసినట్టుంటుంది చెప్పాడు కాంతారావు. కలుక్కుమంది విశ్వనాథం మనసు. ఎంత అదృష్టవంతుడు కాంతారావు.
అదేమిట్రా, ఎప్పుడొచ్చింది? ఇప్పుడు పండుగలు కూడా లేవుగా అడిగాడు విశ్వనాథం. బావుంది. నా కూతురు ఎప్పుడు హోంసిక్ అయితే అప్పుడు వస్తుంది. దానికి హక్కుంది. అదృష్టవంతుడిరా. నువ్వు పెట్టిన అప్పగింతలు టెంపరరీవి. నేం పెట్టిన అప్పగింతలు శాశ్వతమైనవి. అదేమిట్రా అలా అంటున్నావు? ఏమైంది? అమెరికా నుంచి నెల రోజుల్లోనే తిరిగొచ్చారు. వస్తున్నానుండు. మరో అరగంటలో విశ్వనాథం ఇంట వాలాడు కాంతారావు. వస్తూనే, ఏమైందిరా విశ్వం? హరీష్ బాగానే ఉన్నాడుగా? నెల్లోపే వచ్చారు. అడుగుదామనుకున్నాను. ఫోన్లో ఎందుకులే, స్వయంగా వద్దామని అనుకుంటే అల్లుడిగారు వచ్చారు. అమ్మాయిని వదిలేసి నేను సాయంత్రం వెళ్ళిపోయారు. అంతా అయిపోయిందిరా. మా కలలు కలలైనాయి. అసలేం జరిగిందిరా? అమెరికా నుంచి హ్యాపీగా వస్తామని అనుకున్నాను. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. అలా అయిందన్నయ్య మా పరిస్థితే. వాడు ఎలా అయినా ఉండని. ఈయనని చూస్తుంటేనే నాకు భయమేస్తోంది. ధారాపాతంగా కారుతున్నాయి అశ్రువులు కామాక్షి కళ్ల వెంట. కాస్త తెరిపిన పడనిచ్చి, నువ్వైనా చెప్పమ్మా, హరి ఏమైనా ర్యాష్గా ప్రవర్తించాడా? నాకు తెలిసి వాడు అటువంటివాడు కాదు. వెక్కుతూనే జరిగిన విషయం క్లుప్తంగా చెప్పింది కామాక్షి. ముందే ప్రిపేర్ అయి వెళ్లారు. వాడు వాట్సాప్లో అమ్మాయి ఫోటో కూడా పెట్టాడు. అయినా ఈ కాలంలో విశాల దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ఎదిగిన పిల్లల్ని వారి మానన వారిని వదిలివేయటం శ్రేయస్కరం. లోపల కాంతారావుకు బాధగానే ఉంది. నువ్వెన్నైనా చెప్తావురా. నీమీద ఆపేక్ష కలిగిన కూతురు నీకుంది. నిష్ఠురంగా అన్నాడు విశ్వనాథం. ఇప్పుడు వాడు మాత్రం మీమీద ప్రేమను వదులుకోలేదుగా. అలా అయితే మిమ్మల్ని స్టేట్స్కు పిలిపించేవాడే కాదు. వాడు చేసుకున్న అమ్మాయి మీకు నచ్చలేదు, అదొక్కటే కదా. కోడలు మన సంప్రదాయానికి చెందినది కాకపోతే ఆ బాధ వేర్ర కాంతం. తను మమ్మల్ని ఆదరించని ఆదరించకపోని ఎప్పుడైనా పలకరించకపోతుందా అనే ఆశ ఉంటుంది. ఆ పిల్ల భాష వేరు, వేషం వేరు. ఆ పిల్ల తరపు వారి తీరు వేరు. ఎలారా సమాధానపడేది? ఆగి, ఏమోరా, నా వల్ల కావడం లేదు. రేపాడికి పిల్లలు పుట్టినా ఈ తాతయ్యని తలుచుకోరు. అసలు అమెరికాకు వెళ్లిన వారికి పిల్లలు పుడితే వారు పేరుకే వంశమని మనం అనుకుంటాం. కాని మా నాన్నను కన్నవాళ్లున్నారు, వారి రూపురేఖలు ఇలా ఉంటాయి అని ఎవరైనా అనుకుంటారా కాంతం? నిర్వేదంగా పలికాడు విశ్వనాథం. అందుకే పిల్లల్ని కని ప్రయోజకుల్ని చేసి వారి మానాన వారిని వదిలివేయడం శ్రేయస్కరం. ఈ రోజుల్లో ఇంటికి ఒకరు లేదా ఇద్దరు ఉంటే అందరూ అమెరికాకు చెక్కేస్తున్నారు. తల్లిదండ్రులు ఘనంగా చెప్పుకుంటున్నారు. కాలం గడిచి వాళ్లు వృద్ధాప్య దశకు వచ్చేసరికి వారికి చేయుతనందించేవారే కరవుతున్నారు. అందుకే వృద్ధాశ్రమాలు విపరీతంగా వెలుస్తున్నాయి. చావుకొస్తే అదే గొప్ప అనుకునే రోజులివే. మాట్లాడుతూ నాలుగు కరుచుకున్నాడు కాంతారావు. తాను వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా మనస్సులోని మాటలు బయటికి చెప్పి మరీ నైరాశ్యంలోకి నెడుతున్నానేమిటి? ఛ! వెళ్ళేప్పుడు కామాక్షితో అన్నాడు కాంతారావు. అమ్మా, జాగ్రత్తమ్మా, వాడసలే సున్నిత మనస్కుడు. ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. బహుశా నువ్వు కూడా ఆ స్థితిలోనే ఉన్నావనుకుంటాను. మీరిద్దరూ ఒకే స్థితిలో ఉంటే కష్టం. నువ్వే ధైర్యం చెప్పాలి. మీరిద్దరు హాయిగా ఉండండి. కొడుకును కోడల్ని మీలో కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజులు ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. విసు, జాగ్రత్తమ్మా. కాంతారావు కళ్లల్లో నీటిచెమ్మ. అతను చలించిపోతున్నాడు వారిని ఆ స్థితిలో చూసి. 2 రోజుల అనంతరం అర్ధరాత్రి ఫోన్ కాల్ అందుకున్న కాంతారావు వెంటనే బయలుదేరాడు. అక్కడ దృశ్యం చూసి కుప్పకూలిపోయాడు. అక్కడ తన ప్రియమిత్రుడు విశ్వనాథం. ఓహ్! బిగ్గరగా రోధించసాగాడు. ఏమైందమ్మా? నోటమాట రావటం లేదు. ఏం చెప్పనన్నయ్య, నా కర్మ. నెత్తి బాదుకోసాగింది కామాక్షి. సడన్గా వచ్చిన గుండె నొప్పి విశ్వనాథాన్ని బలితీసుకుంది. కారణం ఏమైతేనే ఆయన ఇక లేడు, మర్రాడు. మానసిక వ్యధ, తీవ్ర ఒత్తిడి. హరీష్కి ఫోన్ చేశావా అడిగాడు. ఇంకా లేదన్నయ్య, మీకే ఫోన్ చేశాను చెప్పింది రుద్ధ కంఠంతో కామాక్షి. వెంటనే హరీష్కి ఫోన్ చేశాడు కాంతారావు. హరి ఏడుస్తున్నాడు. ఏమైంది అంకుల్? కంగారుగా హరీష్ అవతల. నువ్వు వెంటనే బయలుదేర్రా. అంకుల్? అవునరా, మీ నాన్న ఇక లేడు అంకుల్. బిగ్గరగా ఏడవసాగాడు హరీష్. కాస్త తెరిపిన పన్నిచ్చి, ఏమైందిరా, మాట్లాడు అడిగాడు కాంతారావు. అంకుల్, నా ప్రారంధం అంకుల్. ఇప్పుడు వస్తే నాకు వీసా ప్రాబ్లం రోధిస్తూ చెప్పసాగాడు హరీష్. నిజమేరా, నాన్నరా? తనకసలు వీసానే లేదంకుల్. నేను వస్తే తిరిగి రావడం కష్టం నాన్న. అర్థం చేసుకున్నాడు కాంతారావు. నువ్వు పుట్టగానే వాడికి అభినందనలు చెప్పా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. పున్నామ నరక నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటారు. నీ అసక్తతను వెల్లడించావు. సంతోషంరా. ఇక అమ్మకు ఫోన్ చేయకు, తట్టుకోలేదు. ఆమెకుంటే కూడా ఆగిపోతుంది. నేను చూసుకుంటాను. ఫోన్ కట్ చేశాడు కాంతారావు. మరుసటి రోజు తెల్లవారుజామున, హరి బయలుదేరాడా అన్నయ్య? బేలగా అడిగింది కామాక్షి. ఫ్లైట్స్ లేటుగా నడుస్తున్నాయమ్మా. వాడు వచ్చేసరికి 2 రోజులు పడుతుంది. అప్పటి వరకు ఏం చేద్దాం అన్నయ్య?
నిజంగా వస్తాడు కదూ? ఆ, వచ్చాక మిగిలిన తంతు వాడితో పూర్తి చేద్దాం. మరి దాన సంస్కార క్రియలు జరపాలమ్మా, తప్పదు. మావయ్య పిలిచాడు అల్లుడు. తల పైకెత్తి చూశాడు కాంతారావు. జరిగింది నేను ఊహించగలను. అంకుల్ వారబ్బాయి రాడనుకుంటాను. కార్యక్రమం నేను చేస్తాను. అంకుల్ నాకు తండ్రి వంటివారు. నాకు ఊహ రాకముందే తండ్రిని కోల్పోయాను దృఢంగా చెప్పాడతను. కాంతారావు గుండెల్లో ఒక స్పందన. తన అల్లుడి మంచితనం, అర్థం చేసుకునే మనస్తత్వానికి చిన్నవాడైనా మనసులో దండం పెట్టుకున్నాడు.